ప్రైజ్ లార్డండి. ప్రకటన గ్రంథ ధ్యానాంశంలో మరి యొక్క దినముగా మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యములోను సహనములోను పాలినవాడినైన యెహోవాను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపన పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గయు, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరమేమిటా అని చూడ తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ సువర్ణ దీపముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండెను. నేను ఆయన్ని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడమకు అని. ప్రభు ఈరోజు వాగ్దానము, ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ఇందులో మనం దేవుని యొక్క యెహోవాను, ఈయన యేసయ్య శిష్యుల్లో ఒకరైన ఆయన దేవుని యొక్క క్రీస్తు కోసం చాలా బాధలు పడ్డారు. ఆయన ఒక రాజు అయితే ఈయన్ని వేడి నూనెలో కాగించి పెద్ద పెద్ద గంగాళాలతో నూనె కాయించి అందులో కూడా మరిగే నూనెలో వేశారు. కానీ ప్రభు ఈయన్ని కాపాడారు. ఈయన వస్త్రం కానీ ఈయనకి ఇంత కూడా శరీరం మీద హాని కలగలేదు. అప్పుడు రాజుగారికి ఏం చేయాలో తెలియక పద్మాసు దీపము అదొక జనాలు ఉండరు అక్కడ. అదొక ద్వీపం అన్నమాట. చుట్టూ సముద్రం మధ్యలో ఒక భూభాగం. అక్కడ ఎవరైనా వెళితే చనిపోవటం, ఇక తిరిగి రావటం అనేది జరగదు. అలాంటి ప్లేస్లో ఆయన్ని పడవేశాడు ఈ రాజుగారు కోపంతో. చనిపోవట్లేదు, నూనెలో వేసి మరిగించినా ఈయన చనిపోవట్లేదని తీసుకెళ్ళి అక్కడ పడేశారు. కానీ ప్రభు అక్కడ కూడా తన దూతను పంపి ఆయనకి ఆయన అక్కడి నుంచే తన దూతను పంపి రాకడ సమయంలో జరిగేదంతా ఏం జరగబోద్ది ఇక ముందు మనం తెలుసుకుందాము. రాకడ సమయంలో ఏమేమి సూచనలు జరుగుతాయో అవన్నీ ఆయనకి దూత ద్వారా వివరించి చెప్పారు. దేవుడు తన బిడ్డల్ని ఎలా కాపాడుకుంటారో చూసారా? ఆయన దేవుని కోసం నిలబడ్డాడు. దేవుడు ఆయన్ని రక్షించాడు. మరణం కూడా ఆయన్ని ఏం చేయలేకపోయింది. ఆయన యేసయ్య ప్రియ శిష్యుడు. ఆయనకి దేవుడు అన్నీ కనపరిచి రాకడ సమయంలో జరుగుద్దన్నారు. కానీ ఇందులో దేవుని యొక్క రూపాన్ని ఆయన వివరించారు. ఆయన ఏంటి నాతో విస్తార జల ప్రవాహాల వలె దేవుడు మాట్లాడితే విస్తార జలం ఒక ప్రవాహంలాగా గలగలమని వెళ్తున్నప్పుడు వచ్చే జల ప్రవాహం వలె ఆయన వాయిసిందంట. ఆయన అగ్ని నేత్రములు కలవాడు. ఆయన పాదాలకు వరకు దిగుచున్న బంగారు దట్టి ధరించిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క రూపము ఈ వాక్యములో వివరించబడి ఉన్నది. మనము మిగతా పాఠము తర్వాత చదువుకుందాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.